వెల్కమ్ టు చంద్వార్కి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత్పై ట్రావెల్ ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా. "104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేయాలి" సీఎం జగన్. శ్రీహరికోటలో ప్రయోగాలు మే 1 వరకు వాయిదా. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ కేంద్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువవడంతో ప్రయోగ సంబంధిత పనులు మే 1 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో షార్ ఉద్యోగులు నివసిస్తున్న కాలనీలో కోవిడ్ విజృంభణతో 700 మంది దాకా వైరస్ సోకగా పలు మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులతో షార్ సంచాలకుడు రాజరాజన్ ఇతర అధికారులు సమావేశమై పనుల నిలిపివేతకు నిర్ణయించారు. గగన్యాన్ ప్రాజెక్టు, GSLV F-10 రాకెట్స్ అనుసంధానం తదితర కీలక విభాగాల్లో 50% కన్నా తక్కువ మందితో పనులు కొనసాగించాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న వేళ భారత్ నుంచి విమాన రాకపోకలపై ఆంక్షలు విధించిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా చేరింది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న వేళ భారత్ నుంచి విమాన రాకపోకలపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. మే 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి ప్రభావం భారత్లో తీవ్రంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మోరిసన్ వెల్లడించారు. భారత్లో సుమారు 9,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారని, వారు త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తి చేసింది. ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు IPL ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపనున్నాయి. ఇటు కరోనాపై పోరులో భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామన్న ఆస్ట్రేలియా ప్రధాని 500 వెంటిలేటర్లు, 10 లక్షల మాస్కులు, 5 లక్షల సర్జికల్ మాస్కులు పంపుతున్నామని తెలిపారు. "104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి అని, 104కు కాల్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించాలని జిల్లా కలెక్టర్తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫరెన్స్లో తెలిపారు. 104 కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ 104కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కోవిడ్ సమస్యలకు 104 నెంబర్ 1 స్టాప్గా ఉండాలని పేర్కొన్నారు. 104కు ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్ సెంటర్లకు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్ పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆసుపత్రులను కస్టమర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. 104 ownership. How in the district are we handling 104? అనేది biggest challenge. 104 is going to be the single source connectivity. Anybody who's got any difficulty, కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104. 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, బీ ఇట్ సజెస్టింగ్ quarantine or home isolation, be it any of these aspects, somebody makes a phone call to 104, the quality of redressal is going to clearly define whether we are successful in dealing with this or whether we have failed in dealing with this. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. 104 అనేది మనసా వాచా కర్మన, యూ నీడ్ టు ఓన్ దట్ నెంబర్.
Anybody who's making a phone call to 104, please make sure that he's satisfied. Person should be satisfied. Our promise is within 3 hours, we will deliver whatever needs to be done. If it is home isolation, immediately our doctors suggest, after speaking to the person, if they suggest home isolation, then within 3 hours, house ko kit cheerpovali. If that person does not have a separate house, separate room in the house, hospitals bed capacities in the load manam kaasta tagginchali. How do we do it? Minor cases which are not so severe, how do we deal with it? That is COVID care center. Coming to progress on distribution of house sites and allotment of house sites within 90 days. Coming to this program, now we were supposed to distribute 30 lakhs and odd house sites. Surprisingly, the number of house pattas that were distributed are 28 lakhs 54,983. That is 94%. And the 6% has been pending for quite some time. This 1,73,363 house pattas. Why is it taking so long for the collectors to distribute this? I mean, it's very surprising. You have driven this far. I mean, you have driven this this distance. I mean, if we are here, where we are, it's because of all of you who you put in so much of effort. And the fact that after you reach that finishing line, why is it that this lethargic attitude is coming into the picture? This is not becoming of a good collector. Please make sure that district collectors of Nellore, 2,661 house sites pending. Guntur, 9,371. Vijayanagaram, 4,300. Kadapa, 2,258. East Godavari, 9,311. West Godavari, 2,292. Please make sure that these people are waiting for these house sites. And it's been quite some time. Please make sure that they're distributed. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లపల్లె స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్కు చెందిన లక్ష్మీదేవి, రాము, ధనుంజయ్, లక్ష్మీనారాయణలు గాయపడ్డారు. వీరిలో 3కి కాళ్ళు చేతులు విరిగాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని మెరుగైన చికిత్స నిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కోవిడ్ చికిత్సపై ఏపీ లిబర్టీ అసోసియేషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రస్తుత ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయో చెప్పాలని ఆదేశించింది. ఏపీ లిబర్టీ అసోసియేషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రస్తుత ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారా అని అడిగింది. ఆసుపత్రుల్లో సరిపడా పడకలు, సౌకర్యాలు ఉన్నాయా అనే విషయం ఆరా తీసింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు, కోవిడ్ పరీక్షలు ఎంత మేర పెంచారనే విషయాలపై ప్రశ్నలు సంధించింది. కరోనా పరీక్ష చేశాక ఎన్ని రోజుల్లో నివేదిక వస్తుందో చెప్పమని కోరింది. ఈ వివరాలను పిటిషన్ కౌన్సిలర్తో పాటు తమకు ఇవ్వాలని హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. విశాఖపట్నం నుండి గుంటూరు జిల్లాకు ఆక్సిజన్ చేరుకుంది. అత్యంత భద్రతా నడుమ అధికారులు గుంటూరుకు తరలించారు.
గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి ప్రాణవాయువు చేరుకుంది. విశాఖపట్నం నుండి ఆక్సిజన్ను తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు బయలుదేరిన ఆక్సిజన్ లారీ గుంటూరు నగరానికి చేరుకుంది. మధ్యలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా స్పెషల్ ప్రొటెక్షన్తో ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి 15 టన్నుల ఆక్సిజన్ను అధికారులు తీసుకువచ్చారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పక్కన రైల్వే ట్రాక్ వద్ద 7 ఏళ్ల వయసు ఉన్న బాలుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి చంద్రకి న్యూస్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన 7 ఏళ్ల బాలుని గుర్తు తెలియని వ్యక్తులు పడివేసి వెళ్లిపోయారు. స్థానికులు బాబు ఏడుపు విని చైల్డ్ లైన్కు అప్పగించారు. ప్రస్తుతం చైల్డ్ లైన్ సంరక్షణలో బాలుడు సురక్షితంగా ఉన్నాడు. తదుపరి చర్యలు నిమిత్తం చైల్డ్ లైన్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి చంద్రకి న్యూస్.